నమస్తే వెల్కమ్ టు కాచం కామెంట్స్ సమగ్ర రాజకీయాలపై V3 న్యూస్ చీఫ్ ఎడిటర్ కాచం గారి కలం నుండి జాలువారిన సిరా చుక్కల జల్లు ఈ వారం ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతటి రసభాసగా నిలుస్తాయో మనందరికీ తెలుసు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువగా ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ పడుతున్నారంటే ఇంతగా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రాచుర్యం పొందడానికి కారణాలేంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ భావజాలం దెబ్బతినే అవకాశాలు ఏమైనా ఉన్నాయా రాష్ట్రంలో బీజేపీ పాగా వేస్తున్న ఈ తరుణంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు వీటిపై ప్రతిపక్షాల పెదవి విరుపు ఏంటి అనే అనేక కోణాలపై కాచం కామెంట్స్ తెలంగాణ శాసన మండలి లేదా పెద్దల సభగా చెప్పుకునే ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు రసవత్తరంగా మారనున్నాయా అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజానికి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాజకీయం అంగడి సరుకైంది. అధికార టీఆర్ఎస్ పార్టీ తీసుకునే నిర్ణయాలపైనే ప్రతిపక్షాల గొంతులు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా కేసీఆర్ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుండి పీవీ గారి కుమార్తె శ్రీమతి వాణిదేవిని నియమిస్తున్నట్టు మీడియా ముఖంగా వెల్లడించారు. అంతవరకు కిమ్మని కూర్చున్న ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఓటమిని జీర్ణించుకోలేకనో లేదా ప్రతిదాడి చేసే సందర్భంలో ఏమీ మాట్లాడడానికి విషయం లేదనో ఏదైతేనేం పెదవి విరుపులు బాగానే వినిపించాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి విద్యావంతురాలు, అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడే సత్తా ఉన్న వ్యక్తి. అన్నిటికీ మించి మాజీ ప్రధాని పీవీ గారి కుమార్తె కావడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో మళ్ళా గుల్లాలుగా గుసగుసలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభి వాణిదేవిని నియమించడం వెనుక కేసీఆర్ ఎత్తుగడ ఏంటి? ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్స్ పై ఏమాత్రం చలించని టీఆర్ఎస్ పెద్దలు ఏ దిశగా పావులు కదుపుతున్నారు? సురభి వాణిదేవి తెలంగాణ బిడ్డ కాదా? ఉన్నత చదువులు చదువుకోలేదా? లేక తెలంగాణ విద్యార్థులపై అవగాహన లేదా అన్న ప్రశ్నలకు మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నోరు మెదపడం లేదు. ఇంతకీ కేసీఆర్ పంచ్ కి ఈ రెండు పార్టీలు కంగు తిన్నాయా? నా నరనరాల్లో ప్రజాసేవ జీర్ణించుకుపోయింది అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి మాటల్లో నేను పక్కా తెలంగాణ వాదినే అన్న భావన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 35 ఏళ్లుగా విద్యా సేవలో పనిచేసి అపార అనుభవం ఉన్నాయని, దేవి విద్యా వ్యవస్థలోనూ ఉద్యోగ విషయాల్లోనూ సీఎంతో మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రాడ్యుయేట్ సమస్యలను దగ్గర నుండి చూసిన అనుభవం తనకుంది. ఈ ఎమ్మెల్సీ సీట్ను దక్కించుకోవడానికి ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ చేయని ప్రచారం, ఆర్భాటం లేదు. టీఆర్ఎస్ పై అక్కసు వెళ్లబుచ్చుకోవడమే పనిగా పెట్టుకున్న ఈ రెండు పార్టీలు ఆశించిన స్థాయిలో అధికార పార్టీపై గెలుపొందే అవకాశాలు తక్కువే అని చెప్పాలి. ఇక కాంగ్రెస్ నుండి చిన్నారెడ్డి, బీజేపీ నుండి తాజా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీ పడుతున్న నేపథ్యంలో ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం మాత్రం చిన్నారెడ్డికి ఓట్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పాలి. ఇక మాజీ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గెలుపు నల్లేరు మీద నడక అనే విధంగా సాగక మానదు. ఎందుకంటే దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో బీజేపీ పరిపాలన ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. కరోనా కాలం తర్వాత సామాన్యుడిపై ఎంతటి భారం పడిందో, పెరిగిన ధరలు, పెట్రోల్, వంట నూనెలు, స్టాక్ మార్కెట్లు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్నింట బీజేపీ కాలు మోపిన తర్వాత సామాన్యుల వెతలు అంతా ఇంతా కాదు. అందుకని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గ్రాడ్యుయేట్ సారీ చెప్పడం తప్పదు. మరి మాజీ ప్రధానమంత్రి పీవీ గారి కుమార్తె వాణిదేవి, అలాగే చిన్నారెడ్డి అభ్యర్థులకై వాడివేడిగా పోటీ కొనసాగినా, అలాగే మేధావి వర్గం అని చెప్పుకునే ప్రొఫెసర్ నాగేశ్వర్ గెలుపు సాధించుకునేనా? వాణిదేవిని విజయం వరించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒక విధంగా పీవీ గారి మీద అభిమానం కావచ్చు, ఆయా సామాజిక వర్గ ఆమోదం కావచ్చు, ఏదైతేనేం కేసీఆర్ ఆలోచనకు ఇరుపక్ష పార్టీలు కంగు తిన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. ఇదిలా ఉండగా అటు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ పడడాన్ని చూస్తుంటే అంతర్గత పోరు టీఆర్ఎస్ పై అక్కసు. ఇలా చూస్తే ఏ వైపు గాలి మల్లనుందో ఇప్పుడు చూద్దాం. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలోని గ్రాడ్యుయేట్స్ ఆలోచన ఇప్పుడు ప్రధానంగా చర్చల్లోకి వస్తుంది.
ఎందుకంటే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, అలాగే తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్. ఇలా చూస్తే ఉద్యమ గళాల నడుమ మధ్యపోరు ఎలా సాగనుంది అనే అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న నేపథ్యంలో నిక్కచ్చిగా ప్రొఫెసర్ కోదండరాం వైపే గాలులు వీస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఆలోచనలు ఎన్నెన్నో. టీఆర్ఎస్ ప్రభావం వల్ల మళ్లీ గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా అభ్యర్థులు కేవలం టీఆర్ఎస్ పై అక్కసును వెళ్లబోస్తూ కాలం గడుపుతున్న నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరాం గెలుపు గుర్రం ఎక్కవచ్చు. చెరుకు సుధాకర్ గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, తెలంగాణ మలిదశ ఉద్యమంలో మొదటిసారిగా పీడీ యాక్ట్ కేసును అనుభవించిన మొదటి వ్యక్తి కావడం గమనార్హం. ఒక పక్క నల్గొండ, మరో పక్క వరంగల్ జైళ్లలో శిక్షను అనుభవించిన వ్యక్తి కావడం వలన ఇక్కడ పోటీ గట్టిగానే ఉండవచ్చు. ఎందుకంటే ఉద్యమ భావాన్ని తన భుజస్కంధాలపై మోసిన చరిత్ర ప్రొఫెసర్ది. అలాగే విద్యార్థులపై ఆయనకున్న అపార గౌరవం ఆయన గెలుపుకు అవకాశంగా మారవచ్చు. అలాగే ప్రాంతీయేతరులు పోటీ పడుతున్న నేపథ్యంలో అధికార పార్టీకి చుక్కెదురు కావచ్చు. ఏది ఏమైనా పెద్దల సభకు ఎన్నిక కాబోతున్న నేతల స్వభావాన్ని మన గ్రాడ్యుయేట్స్ ఎలా బెరీజ్ వేసుకుంటారనేది ప్రజాభిష్టం మేరకే. అది తుది నిర్ణయం పట్టభద్రులదే కావడం విశేషం. పట్టభద్రుల్లో ఇంకా ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ నేపథ్యం సజీవంగా ఉంటే టీఆర్ఎస్ గెలుపు ఖాయమనే చెప్పక తప్పదు. ఈ ఎన్నికలకు సాధారణ ఎన్నికలకు చాలా తేడా ఉంది. ఒక అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేయడానికి ప్రాధాన్యత ఓట్లని వినియోగించుకోవచ్చు. కాబట్టి ఈ ఎన్నికల్లో పట్టభద్రులు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఇది ఈ వారం కాచం కామెంట్స్. వీటిపై మీ కామెంట్స్ మాకు తెలియజేయండి. మరొక వారంలో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.